నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు. చాలా మంచి టాపిక్. ఏంటంటే 46 నంబర్ చాలాసార్లు చేశాను వీడియో. సరికొత్తగా ఈరోజు కూడా మన మొబైల్ నంబర్లో ఉంటే దీని ప్రభావం ఎలా చూపిస్తుంది, మనల్ని ఎన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది అనేది ఖచ్చితంగా ఓన్లీ మొబైల్ నంబర్ గురించి మాత్రమే ఈరోజు తెలుసుకుందాం. ఖచ్చితంగా మీ అందరూ మీ మొబైల్ నంబర్లో 46 ఉందా లేదా, 46 ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోండి. మీ నంబర్ని మీరే బూస్టింగ్ పద్ధతిలో చేసుకొని మీరు కూడా బూస్టింగ్ అయిపోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునబోయే ముందు మన లైఫ్లో ఏమేమి కావాలి అసలు, ఇవన్నీ మన లైఫ్లో ఉంటే మన లైఫ్కి తిరుగు లేదు. మరి కొంతమంది ఒక మిత్రులు కామెంట్స్ చేస్తుంటారు కదా, కొన్ని పిచ్చి కామెంట్స్, కొంచెం మంచి కామెంట్స్. నాకెందుకంటే ఇది మంచి కామెంట్ అనిపించింది. ఒక మిత్రుడు చేశాడు, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుందని ఆ మిత్రుడు పెట్టాడు. నాకు చాలా బాధేసింది. నేను ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో 4 years బ్యాక్ ఉన్నాను. 4 years బ్యాక్ అంటే ఆ 5 years అంటే 2021 కంటే రెండో కరోనా వరకు నేను ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎలా జరిగితే అలా జరుగుతుంది, నాకు ఏది మంచి జరిగితే అలా జరుగుతుందని నేను అనుకునేవాడిని. కానీ చరిత్రను కూడా తిరగరాయొచ్చు అనేది న్యూమరాలజీకి వచ్చిన తర్వాత, ఏమేం చేయొచ్చు, ఏమి చేయకూడదు, మనం చెడుగా ఎలా మారాలి, మనం మనిషిగా ఎలా ఉంటాము అనేది మన నంబర్స్ ఇస్తాయి, మన ఆరా పవర్ ఇస్తుంది. ఆరా పవర్ మనకి ఇస్తుంది. క్లియర్గా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మన లైఫ్లో 100% సక్సెస్, 100%కి 100కి మనం సక్సెస్ అవ్వచ్చు. మీరు చెప్తున్నారు, మీరేమో సక్సెస్ అయిపోతూనే ఉన్నారు, మేమేమో సక్సెస్ కావట్లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ ఫీలింగు కొన్ని నంబర్స్తో మీరు కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు అలా జరుగుతుంది. ఎప్పటికీ అలా కానే కాదు. ఇంకొక విషయం, ఇంకొక పెద్ద ఆయన, ఒక ఆస్ట్రాలజీలో పెద్ద గురువు నిన్న ఫోన్ చేశాడు. నేను బై మిస్టేక్లో ఒక వీడియోలో నాకు రాశి పని చేయట్లేదు, రాశితో నాకు పని లేదు అని నేను చెప్పానంట. కానీ నాకు రాశితో పని లేదు, నాకు నా డేట్ ఆఫ్ బర్త్ మీదనే నాకు పని చేస్తుంది, నాకు చాలా బాగుంది అంటే ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు నిన్న. బాబు మీరు చెప్పారు, ఒకసారి చూడండి సార్ అన్నారు. ఒక్కసారి ఈ విషయం గురించి తెలుసుకునే పోయే ముందు మా దత్తాత్రేయ స్వామి, ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః, మీ అందరికి కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే డైలీ మనం చేసుకునే అఫర్మేషన్, యూనివర్స్కి అప్లికేషన్, ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. యూనివర్స్కి అప్లికేషన్ మనం పెట్టుకుంటున్నాం. నీకు ఎన్ని లక్షలు కావాలో, నీకు ఎన్ని కోట్లు కావాలో, నీకు ఎంత కావాలో, మరి ఇన్ని కోట్లు తీసుకొని భూమి మీద బతకడానికే సార్, సావడానికే సార్, ఏమంటే కట్టుకుపోతావా సార్ మీరు అనుకోవచ్చు. ఒకటి, న్యాయబద్ధంగా అన్యాయం లేకుండా డబ్బు మనకు వస్తే, నాకు ఇప్పుడు 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మినిమం, కొంచెం అటు ఇటుగా చూస్తే. ఆ 50 మంది ఫ్యామిలీస్ నన్ను నమ్ముకొని ఉన్నాయి కదా. మరి నాకు డబ్బు రాకపోతే, నేను డబ్బుని ఆహ్వానించకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి నేను ఎలా చేస్తాను? వాళ్ళు ఇంకొక వేరే దగ్గరికి వెళ్తారు. నేను ఒక 50 మందికి చేసుకొని ఈరోజు నేను కొంచెం పుణ్యం చేసుకుంటే, నెక్స్ట్ జన్మలో దాదాపు 18 ఏళ్ళు పెళ్ళైనప్పటి నుంచి మొన్న లాస్ట్ 4 years వరకు ఒక 18 సంవత్సరాలు నరకం అంటే ఏందో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో నేను చూశాను. అలాంటిది నాకు వద్దు. ఇప్పుడు నేను కొంతమందికి నేను చేసే సేవ వలన వచ్చే జన్మలో నాకు ఇలా జరగొద్దు, నేను హ్యాపీగా ఉండాలి, మంచి గ్రహాల్లో నన్ను పుట్టియాలి, ఇంకా
నేను పుట్టడం ఈ జన్మలో కూడా మంచి గ్రహాల్లోనే పుట్టాను, కానీ మధ్యలో నేను చేసుకున్న మ్యారేజ్ వలన నాకు అలా జరిగింది. నేను మా ఊరి నుంచి ఏదైతే వచ్చానో హైదరాబాద్లో మా మామయ్య గారు మాకు ఇచ్చిన ఇల్లు, మాకిద్దరు, మా వైఫ్ వాళ్ళ అక్క ఇద్దరే, అయితే ఇద్దరికి మాత్రమే ఇల్లు చెరొకటి ఇచ్చారు మా మామయ్య. మా ఇల్లు వచ్చేసి టోటల్ గా నెగిటివ్ ఉండిపోయింది, టోటల్ గా ఆరో పవర్ లేదు. దానివల్ల నేను ఒక ముగ్గురు అబ్బాయిలు నేను పోగొట్టుకున్నాను, డబ్బును కోల్పోగొట్టుకున్నాను, ఆస్తుల్ని ఏదైతే ఉంటే అవన్నీ పోగొట్టుకోగలిగాను. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రావు, కానీ ఇప్పుడు దాన్ని నేను గెయిన్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఇలాంటి సమస్య ఉంటుంది, ఈ సమస్య నుంచి మనం బయటపడాలి. అందుకనే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మినిమం అమౌంట్ ఒక లక్షల పైనే నాకు ఈ రోజుల్లో అమౌంట్ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందంటే బిజినెస్ల వల్ల వస్తుంది. ఇది నా బిజినెస్ కాదు. మీరందరూ బాగుపడితే, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అందరూ బాగుంటే నేను బాగుంటాను అన్నదే నా నినాదం. ఇది మీరు ఎలాంటి చెడుగా తీసుకున్నా ప్రాబ్లం లేదు, మంచిగా తీసుకుంటే మరీ మంచిది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. అలాగే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి అనేది ఒక మెసేజ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః ఒక మెసేజ్ చేసుకోండి. ఇవి చేసుకుంటే కనుక ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలిగి మంచి హ్యాపీనెస్ ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ మనకి మన మొబైల్ నంబర్ బాగుండాలి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి. నేము, బిజినెస్ నేమ్, మ్యారేజ్ డేటు, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఉండాలి. మన మొబైల్ నంబర్ గురించి ఇప్పుడు వీడియో కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. 14569 మన మొబైల్ నంబర్లో ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మన వీడియో 46. ఈ 46 వలన ఎలాంటి అద్భుతాలు జరుగుతాయని చెప్తాను. ఇక్కడ 14569లో మనకు 4, 6 కూడా ఉంది. ఈ నంబర్స్ మనకు ఉంటేనే ఖచ్చితంగా మన లైఫ్లో అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియోలో ఎలా ఉండాలి ఏంటన్నది ప్రతి విషయం కొన్ని వీడియోల ముందే చెప్పాను. ఈరోజు 4, 6 గురించి మాత్రమే తెలుసుకుందాం. మళ్ళీ 15 గురించి అట్లా నేను చెప్పుకుంటూ వస్తాను, ఇంకా నీట్ గా చెప్పుకుంటూ వస్తాను. పాత వీడియోలో ఉంది, ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం ఈ నంబర్స్ గురించి. మన మ్యారేజ్ డేట్లు, ప్రవర్లు ఎలా ఉన్నాయి, మన వెహికల్ నంబర్ ప్రవర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకెళ్దాం. ఇవన్నీ మనకు సత్య మార్గంలో తీసుకెళ్లేటివి, ఇవి ఖచ్చితంగా చేసుకునేటివి. ఇక్కడ నేను ఒక పెద్ద గురూజీ గారు ఒక ఆయన ఫోన్ చేశారని చెప్పాను. అయితే ఈ రాశి గురించి నాకు పని చేయట్లేదు, ఓన్లీ నా డేట్ ఆఫ్ బర్త్ పైన, నా పర్సనల్ ఇయర్ పైన మాత్రమే నాకు పనిచేస్తుందని కొన్ని వీడియోలో చెప్పాను నేను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఆయనకు కూడా నేను అదే చెప్పాను. బాబు, మీరు చెప్పేది, మీరు మూలాల్లోకి వెళ్లకుండా న్యూమరాలజీ ఇవన్నీలో 1 to 9 వరకు నంబర్స్ ఉన్నదాన్ని మీరు చేస్తున్నారు, కానీ ఇది కాదు పద్ధతి అన్నారు. ఒకటే గురూజీ, మీ నంబర్ కూడా బాగాలేదు, మీరు నాకు ఫోన్ చేయడానికి కారణం మీ యొక్క ఫోర్స్నెస్, మీ యొక్క బాధ, ఆవేదన ఎలా ఉన్నాయో నేను ఒక్కసారి దాని గురించి తెలియజేస్తాను గురుగారు అని చెప్పాను నేను. ఆయన చెప్పేది ఆయన చెప్పారు. బాబు, 12 రాసులు ఉన్నాయి, దానికి నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి దాదాపు 4 నక్షత్రాలు ఉన్నాయి. మొత్తం కలిపి 27 నక్షత్రాలకు గాను దానికి కలిపిన పాదాలు వస్తాయి. ఆ పాదాలు 108. ఇవన్నీ కూడా మూలాల్లోకి మీరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఏంటో తెలుస్తుంది. కానీ అంత లోతులోకి మనము 12 రాసులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, ఇవన్నీ మన ఆస్ట్రాలజీ నుంచి వచ్చినటివే, మనకు వచ్చిన నంబర్సే ఇవి. మనకు ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నవే. దీని నుంచి పుట్టినదే మనకు న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీ వలనే, ఈ ఆస్ట్రాలజీ వలనే న్యూమరాలజీ పుట్టింది. ఈ న్యూమరాలజీ నంబర్స్
డైరెక్ట్ పనిచేస్తున్నాయి గురుగారు, మీరు మీ మ్యారేజ్ డేట్ చెప్పండి అన్నాను. ఆయన చెప్పడానికి సంశయిస్తున్నాడు, కానీ పెద్ద గురూజీ. కానీ నేను ఆయనను అవమానించడానికి నేను చెప్పట్లేదు. ఒక గురువుల పట్ల, అందరి పట్ల నాకు ఎప్పుడు గౌరవమే ఉంటుంది. ఆ గౌరవాన్ని నేను ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ని చెడుగా చెప్పలేదు, చెడుగా తీసుకోలేదు, చెడుగా చేయను కూడా. ఇక్కడ టోటల్ గా ఇవన్నీ కలిపి 9 నక్షత్రాల్లో 9 నంబర్స్ లో మన న్యూమరాలజీని మొత్తం చేశారు. కీరో మహాశయుడు చేశాడు ఇది. ఆయన కొన్ని సంవత్సరాలు మన దగ్గర ఉండి దాన్ని, మన వేదాల్ని, ఉపనిషత్తుల్ని, మన రాసులని, మన నక్షత్రాలని ఇవన్నీ చేసి ఆయన ఈ యొక్క బుక్ న్యూమరాలజీలో చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మనకు న్యూమరాలజీ అనేది ఈ ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ చాలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మనము మన భారతదేశంలో ఓన్లీ ఆస్ట్రాలజీని ఎక్కువ మనం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో న్యూమరాలజీ కూడా బాగా పాపులర్ అయింది. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అడిగాను ఆయనను, గురువు గారు నేను మీకు ఒకటి చెప్తాను, నా డేట్ ఆఫ్ బర్త్ 28/11/1983, నా యొక్క పర్సనల్ ఇయర్ తో మీరు ఒకసారి చెప్తారా అని అడిగాను. నాకు తెలియదు బాబు అన్నారు. ఓకే నేను చెప్తాను గురూజీ, ఇక్కడ చెప్తాను. 2021లో నాకు ఒకటే చెప్పాను, 8 వచ్చింది. నాకు అప్పుడు రాశి యొక్క ఫలితం ఏముంది అంటే చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను ఆయనకి. 14 ఆదాయము 2 వ్యయం అని వచ్చింది గురూజీ. కానీ నా పర్సనల్ ఇయర్ 8 అనేది నాకు తర్వాత, నేను న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత తెలిసింది. ఈ 14 ఆదాయం 2 వ్యయము అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు, మన ఆస్ట్రాలజీని తప్పు పట్టలేదు. కానీ ఇక్కడ నాకు 14 వ్యయం కాదు కదా, 2 ఆదాయం ఉండి 14 వ్యయం అయింది. ఇది ఎలా మీరు చెప్పండి అంటే, మీకు అవి ఉండొచ్చు, ఆ రకం ఉండొచ్చు, ఈ రకం ఉండొచ్చు అని ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. కానీ నాకు ఆ సింక్ అవ్వలేదు. ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే, పర్సనల్ ఇయర్ 8 అంటే నా పనులన్నీ స్లోగా చేసి 2 రూపాయలు మాత్రమే నాకు ఆదాయం ఇచ్చింది, 14 వ్యయం చేసింది. అది నేను ఏ మాత్రం ఆస్ట్రాలజీని తప్పు పట్టట్లేదు. ఇక్కడ నాకు ఇది పనిచేసింది, ఇది పనిచేయలేదని మాత్రమే తెలియజేశాను. ఈరోజు మీకు అందరికి కూడా తెలియాలని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏ సబ్జెక్ట్ కూడా తక్కువ కాదు, ఏ సబ్జెక్టు హై కాదు. న్యూమరాలజీ పెద్ద పుడంగి కాదు, ఆస్ట్రాలజీ అనేది తక్కువ కాదు. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ దేని సబ్జెక్ట్ దానికే. అందుకనే ఎవరిని ఇక్కడ కించపరచాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒకటే అన్నారు, నేను ఇంత పెద్ద ఇదైనా సరే మీరు ఆ న్యూమరాలజీ పరంగా ఇంతగానో చెప్తున్నారంటే నా ఆస్ట్రాలజీని కూడా నేను ఈ న్యూమరాలజీ గురించి చెప్పాలనిపిస్తుంది అని అన్నారు. నమస్తే గురువు గారు, చాలా మంచిదని చెప్పాను. ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఒక 46 నంబర్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మన మొబైల్ నంబర్స్ ఏమేమి ఉండాలన్నది మీ అందరికీ తెలుసు. ఇక్కడ 1 రాజు, క్రియేటివిటీ, ఆలోచనలు ఇవన్నీ చేస్తాడు. అందరికీ ఈ నంబర్స్ అన్నిటికీ కూడా వెలుగునిచ్చట ఆయన సూర్యుడు. ఈ రాజు లేకపోతే ఈ మంత్రులందరూ, మంత్రివర్గం మొత్తం ఉండదు. క్లియర్, మీ అందరికీ తెలుసు. అలాగే 4 విజనరీ క్యాండిడేట్, మనకి ఏది కావాలన్నా లాక్కొని తీసేసుకుంటాడు. బిజినెస్ మైండ్, మనీ అండ్ కంట్రోల్స్, ధైర్యము, సేనాధిపతి. మనకు ఈ నంబర్ కూడా చాలా అవసరం. ఎక్స్ నంబర్ కూడా చాలా అవసరము. ఇది చాలా అవసరము. ఇప్పుడు మనకు కావాల్సింది మన మొబైల్ నంబర్లో 46 ఎందుకు ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఆల్మోస్ట్ మీకు ఇందాకనే ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 46 నంబర్ గురించి కొంతమంది, చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేశారు.
సర్వనాశనం అని చాలా మంది చేశారు. ఈ రీసెంట్ గా మా పాత గురూజీ మీ అందరికి తెలుసు, ఆయన చాలా ఇబ్బంది పడుతూ 46 అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన కూడా ఈ మధ్య కాలంలో మనకు ఆ నంబర్స్ గురించి మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా సూపర్ పవర్ అనేది మనకు ఉండాలని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్ళే క్రమంలో ఈ నంబర్స్ గురించి ప్రతి ఒక్కరూ ఎవరి ఆలోచనలకు తగ్గట్టు ఎవరి ఆలోచనలు చేపిస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కానీ చాలా మంది మంచిది కాదు అని చెప్తున్నారు. 100% కానే కాదు, 100కు 1000% మంచిది. ఈ నంబరు కింద స్క్రోల్ అయ్యే నంబర్స్లో మీకుంది చూడండి. 46 మాత్రమే ఎండింగ్ ఉంటుంది, కానీ టోటల్ వేరు ఉంటుంది. ఇక్కడ విషయానికి వస్తే 46 ఎండింగ్ ఉంది. 46 కలిసి ఉన్న ఎట్లాంటి నంబర్ అయినా సరే చాలా చాలా సూపర్. ఉదాహరణకి కొన్ని నంబర్లో 9046 ఉంటుంది, కొన్ని నంబర్లలో 9346 ఉంటుంది, కొన్ని నంబర్స్లో ఇలా ఇలా నంబర్స్ ఈ కనెక్టివిటీ జోడి చాలా 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 సూపర్ పవర్ని ఇస్తుంది. టోటల్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉంటుంది. నంబరు రాంగ్ కానే కాదు, ఖచ్చితంగా ఈ నంబర్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ 4 అనేది రాహువుకు సంబంధించిన నంబరు. ఎన్నోసార్లు ఈ వీడియో చేశాను నేను, క్లియర్గా ఈరోజు చెప్తున్నాను. రాహువుకు సంబంధించిన నంబరు. ఈయన ఎవరయ్యా? రాక్షసుడు. ఎలా రాక్షసుడు అయ్యాడు? పాల సముద్రం చిలికినప్పుడు, అప్పుడు రాక్షసులు దేవతలందరూ ఆ సముద్రాన్ని చిలికినప్పుడు ఆ అమృతం వస్తే వాళ్ళు ఏం చేశారంటే మాకు అమృతం దక్కట్లేదు అని చెప్పి మన దేవతల పంక్తిలో కూర్చొని ఇక్కడ ఈయన రాహుకేతులు ఇద్దరు ఈ యొక్క అమృతాన్ని తాగితే ఈయనకేమో గొంతులో నుంచి బాడీలోకి వెళ్లకుండానే తల కట్ అయిపోతుంది, కేతువుకేమో మొత్తం బాడీలోకి వెళ్ళిన తర్వాత తల కట్ అయిపోతుంది. ఇక్కడ ఒకళ్ళు తల ఒకళ్ళు మండెం లాగా మిగిలిపోతారు. ఈ రాహువు ఏం చేస్తాడంటే సగము దేవుడు సగం రాక్షసుడు, సగం దేవుడు సగం రాక్షసుడు లాగా ఈయన మెంటాలిటీ పనిచేస్తుంది. ఇక్కడ ఇతనికి దేవుడుగా ఉన్నప్పుడు కొన్ని విజన్స్ ఉంటాయి. నేను ఒక రాజ్యాన్ని ఏలాలి, ఒక రాజులాగా ఉండాలి, నేను ఒక సైన్యాధిపతిలాగా ఉండాలి, నేను ఇట్లా విజన్స్ అంటే కొన్ని విజన్స్ పెట్టుకుంటారు. ఈ ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు కూడా అంతే. ఏప్రిల్ అంటే ఏంటి? 4. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు చాలా మంది మీకు తెలుసు విజన్స్. ఆ విజనరీ అనేది మీకు తెలుసు. ఒకప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏప్రిల్లో పుట్టారు, ఏప్రిల్ 20కి పుట్టారు. ఆయన అసలు ఒకన్ని 1990s లోనే ఒక విజన్ 2020 విజన్ అని పెట్టారు. తర్వాత 2047 ఇప్పుడు విజన్ అనేది. ఆ విజన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆ విజన్ పెట్టుకుంటారు. ఆయన అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి, మనకు రాజు కాబట్టి ఆయన విజన్ బయట పెట్టారు. కానీ వీళ్ళు ఎవరైతే ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు కానీ, ఎవరైతే 4లో పుట్టిన వాళ్ళు కానీ ఆ విజన్స్ పెట్టుకుంటారు. ఆ విజన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని నెగటివ్ గనక వీళ్ళకి అన్ని మొబైల్ నంబర్స్ కానీ మ్యారేజ్ డేట్స్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ విజన్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ఈయన విజను 2020 పెట్టారు కదా. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, మన స్టేట్ ఏపీ తెలంగాణ ఉన్న స్టేట్స్ మొత్తము కూడా చాలా డెవలప్మెంట్కి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు, ఎలా విజన్స్ పెట్టుకున్నారంటే ఈయన ఏప్రిల్లో పుట్టడమే కాదు, ఈయన మ్యారేజ్ డేటు సెప్టెంబర్ 10th 1/2 కోడ్ ఈయన మ్యారేజ్ డేట్. ఈ 1 ఉంది కదా, ఈ 1 ఆ విజనరీగా దానిగా మార్చేస్తుంది, కొన్ని సక్సెస్లను ఇస్తుంది. ఈ రాహు అనేట ఆయన కూడా కొన్ని మెస్మరైజింగ్ చేపిస్తాడు, అన్ని చేపిస్తాడు. ఏదైనా సరే ఆ విజన్ ని కంప్లీట్ చేయాలి, ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయించుకోవాలి అనేది ఈ 4 ప్రోద్బలం చేస్తుంది ఆ వ్యక్తులని. ఆ ప్రోద్బలం చేసినప్పుడు మనకు ఆ సక్సెస్ అనేది 100% వస్తుంది.
100% సక్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఆ సక్సెస్ ని క్లియర్ చేసుకుంటాము. ఈ 4 యొక్క గుణం. మళ్ళీ 6 అండి. 6 యొక్క గుణము భోగభాగ్యాలు, ఆ డబ్బు పరంగా కానీ ఏదైనా కానీ ప్రతిదీ కంట్రోల్లో ఉండడం, ఆ కంట్రోల్స్ ని ఆపుకోవడము, ఏదైనా మంచి పనులకే వినియోగించడము, డబ్బుని ప్రతిదీ చేపిస్తుంది ఈ 6. మనకు ఎంజాయ్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే విజన్ పెట్టుకున్నాడో ఈ విజన్ ప్లస్ 2 భోగభాగ్యాలు అంటే ఎంజాయ్మెంట్లు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, విజన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటుంది. ఈ నంబర్ కలిసి ఉన్నదే ఉంటుంది. తర్వాత వచ్చే బిజినెస్ పరంగా కూడా ఇక్కడ టోటల్ గా మా కింద స్క్రోల్ అయిన నంబర్ 2 5. ఇక్కడ బిజినెస్ ఉంది మాకు. తర్వాత లాస్ట్ 46 ఉంది. ఏం చేపిస్తుంది ఇది? ఇక్కడ ఇవన్నీ చేపిస్తుంది. అన్ని నంబర్స్ యొక్క గుణం ఉంది ఇక్కడ మళ్ళీ. అట్లా ఈ యొక్క విజనరీ ప్లస్ భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు అన్ని రకాలుగా ఎక్కడ తగ్గకుండా చేస్తుంది ఈ నంబరు 46. ఈ 46ను 4+1 చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 1 వస్తుంది. ఎవరైనా రాజు, కింగ్. అందుకే 1 నుంచి 100 నంబర్లకు గాను ఉన్న వైబ్రేషన్ లో 99కు ఉన్న వైబ్రేషన్లలో 46కి చరిత్రను సృష్టించే నంబర్ అని చెప్పేసి మాకు న్యూమరాలజీలో మా గురూజీ చెప్పారు. మరి ఆ కాలంలోనే వాళ్ళు మాకిచ్చిన విద్యలో చరిత్రను సృష్టించే నంబర్ 46 అన్నప్పుడు దీంట్లో పేర్లు పెట్టుకుంటే ఏమవుతుంది, దీంట్లో వచ్చే దీని జాయింటింగ్ నంబర్స్ ఏమవుతాయి, దీన్ని టోటల్ పెడితే ఏమవుతుంది? ఏమీ కాదు. 100% సక్సెస్ అంతే. మీలో ఆ జిజ్ఞాస కూడా 46 అనేది కూడా మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ 46 నంబర్ని మీరు మీ యొక్క మొబైల్ ఇలా ఉంచుడండి. మొబైల్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఈ తిప్పి చూసినప్పుడు రైట్ సైడ్ మీ 46 నంబరు ఒక స్టిక్కర్ పెట్టుకోండి. మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక మన ఆఫీస్ నుంచి మీకు కొన్ని కిట్స్ పంపిస్తారు. ఏమేమి వస్తాయంటే అందులో మీకు కావాల్సిన వాళ్ళకి మొబైల్ నంబర్ ఫ్యామిలీ 2కి కానీ 3కి కానీ మీరు ఎవరు తీసుకున్నా కూడా దానికి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. అది చూసుకోండి. తర్వాత 19కి ఏ దిక్కులా ఏ కలర్ పెట్టాలో ఆ కలర్స్ వస్తాయి. తర్వాత 15 నంబర్ బీరువాకి కానీ మీరు షాప్స్ కానీ ఏవైనా కౌంటర్స్ ఉంటే దానికి 15 నంబర్ పెట్టుకోవచ్చు. లేదంటే కారు కూడా ఈ 15 నంబర్, కార్కి, మీ యొక్క క్యాష్ కౌంటర్కి, మీ యొక్క బీరువాకి, ఇవన్నీ ఈ 15 నంబర్ పెట్టొచ్చు. ఇక్కడ ఇంటికి 19 పెట్టొచ్చు. 46 వచ్చేసి మనము ఫోన్ నంబర్ వెనకాల పెట్టుకోవచ్చు. ఒకవేళ టోటల్ మీకు 46 టోటల్ లేనప్పుడు ఏం చేయాలి? నా ఫోన్ వెనకాల 46 ఉంటుంది. స్టిక్కర్ చిన్నగా ఒక 1 ఇంచ్లో తయారు చేసినది ఉంటుంది. అందుకనే మీరు కూడా ఇలాంటి నంబర్స్ పెట్టుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ అనేది మీకు వస్తుంది. మీ పిల్లలకు కూడా కొన్ని బుక్స్ మీద 492 నంబర్ రాసుకుని ఇంతకుముందు వీడియో చేశాను. ఈ 492 చేస్తే మహామేధావులుగా తయారైపోతారు వాళ్ళు. ఇట్లా ఒక్కొక్క నంబర్ ఒక్కొక్కలాగా మీకు పనిచేస్తుంది. మీరు సక్సెస్ అవ్వాలి, డబ్బు బాగా రావాలి అంటే 456 నంబర్ రాసుకోండి. మీ యొక్క డైరీ మీరు కొన్ని కంపెనీలలో మీరు వాడుతూ ఉంటారు. 456 హెడ్డింగ్ రైట్ సైడ్ రాసుకో. ఇట్లా డైరీ ఉండుకుంటుంది. ఓపెన్ చేయంగానే ఇక్కడ 456 అని రాసేసుకో. నీకు డబ్బు బాగా కావాలి, పని బాగా కావాలి అంటే. లేదు నాకు సక్సెస్ మాత్రమే రావాలి, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఈ 159 రాసుకో. ఇక్కడ 159 456 రాసుకో. ఇంకా ఏం పెట్టాలి? మీరు బాగా కష్టపడాలి, 816 కూడా పెట్టు. నువ్వు బాగా మేధావిగా ఉండాలి, పిల్లలకు 492 బాగా చదవాలి, మంచి మేధావులు కావాలంటావు. లేదు ఇంకా బాగా చదవాలి అంటే 375 రాసుకో. మంచి క్రియేటివిటీ నాలెడ్జ్ వస్తుంది. ఇట్లా ఈ నంబర్స్తో చాలా చాలా ఇది ఉంది. ఏదైనా మీకు కావాలి అన్నప్పుడు ఒక మెసేజ్ చేయండి కింద నంబర్స్కి. ఏ డైరీలో మేము వాడే డైరీలలో కానీ మేము పిల్లలకు కానీ ఏది ఇస్తే బాగుంటుంది అనేది ఒక మెసేజ్ చేస్తే కనుక క్లియర్గా మీకు వాట్సాప్ ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ ఈ స్టిక్కర్స్ ఏవైనా మీకు కరెక్ట్గా లెంత్తో మనం తయారు చేపిస్తున్నాము. అవి మీకేమైనా కావాలంటే మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే, మీరు ఫారెన్లో ఎక్కడున్నా సరే మీకు కొరియర్ ద్వారా ఈ స్టిక్కర్స్ అనేటివి వస్తాయి. మీరు ప్రాబ్లం లేకుండా ఆ స్టిక్కర్ సైజింగ్ కానీ ఇవన్నీ కూడా
ఒక సైజులో చేయించుకోవాలి. ఇది ఒక సైజు ఉంటుంది. ఈ 19 ఏ దిక్కులో ఏ కలర్స్ పెట్టాలి. ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఒక్కొక్క దిక్కుకి మనకు ఈ దిక్కులకు సంబంధించి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కలర్ ఉంటుంది. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క గ్రహం అనేది అక్కడ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన కలర్ ఈ 19 మీ డోర్ ఏదైతే ఉందో ఆ 19 డోర్ కి అది పెడితే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్లకు కాల్ చేసి మీరు అవి తెప్పించుకోవచ్చు. అమౌంట్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. మీకు ప్యాకేజీలో అవన్నీ ఇచ్చేస్తారు. మీకు ఎంతమందికి 46 కావాలి, 19 మీ ఇంటికి ఒకటే రెండో చూసుకోండి. రెండిళ్ళు ఉంటే రెండిళ్ళు, మీకు కార్ ఉందా, బీరువా ఉందా, క్యాష్ కౌంటర్ ఉందా అది కూడా చూసుకొని మీరు చేసుకోండి. అలాగే మనము రియల్ ఈవెంట్స్ సంస్థ ఇప్పుడు ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ హెడ్లను తీసుకుంటున్నాం. తర్వాత తాలూకా వాళ్ళని, తాలూకా మండల్ విలేజ్ ఇలా తీసుకుంటున్నాము. ఈ రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్ లో మీరెవరైనా పాల్గొనాలి. మీరెవరైనా ఇది లైఫ్ లాంగ్ ఒక్కరే ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళే తప్పుకుంటారు. ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక ఆరా పవరు ఎప్పటికీ తప్పు చేయనియదు. ఒక వ్యక్తిని, నన్నైనా నేనైనా సరే, మిమ్మల్నైనా సరే, ఎవరినైనా ఆరా పవర్ ఏం చేస్తుందంటే మన యొక్క ఏడు మనకు ఏముంటాయి, ఏముంటాయంటే మనకు టోటల్గా మన యొక్క బాడీలోని మీరు కామెంట్ పెట్టండి. ఆ బాడీలో అవన్నీ బ్యాలెన్సింగ్ అయ్యి నాకు తెలుసు, కానీ మీరు ఎంతవరకు చేస్తారో చూద్దాం. ఈ 7 వచ్చేసి బ్యాలెన్సింగ్ అయిపోయినప్పుడు మనిషి రాక్షసలాగా ఉండడు, అటు పూరా మంచిగా ఉండడు, ఎలాగైనా కూడా అన్నిట్లో టోటల్ బ్యాలెన్స్ గా ఉంటాడు. అందుకనే మీరు మీ ఇంట్లో ఆరా శక్తిని క్రియేట్ చేసుకొని ఉండాలి. మీ యొక్క మొబైల్ నంబర్ మారాలి, మీ యొక్క మ్యారేజ్ డేట్ మారి ఉండాలి. ఇక్కడనే మాత్రమే వీళ్ళని డిస్ట్రిక్ట్ హెడ్స్ గా తీసుకుంటాను, మండల్ హెడ్స్ గా తీసుకుంటాను, విలేజ్ హెడ్స్ గా తీసుకుంటారు, తాలూకా హెడ్స్ లాగా తీసుకుంటాను. ఖచ్చితంగా మీరు చూసుకొని ముందుకెళ్ళండి. హ్యాపీగా మీ యొక్క లైఫ్ ని మీతో పాటు ఉన్న లైఫ్ ని అందరినీ మన ఈ రియల్ ఈవెంట్స్ అనేది సంస్థ ముందుకుండి నడిపించి హ్యాపీగా అందరి కుటుంబాల్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికి.